ఒక్కసారి ఊహించండి, డాక్టర్ మీరు చనిపోయారని చెప్పారు, మిమ్మల్ని పాతిపెట్టారు, కానీ 2 రోజుల తర్వాత మీకు మెలకువ వస్తే. ఇది కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. 1930ల్లో ఏంజెలో హేస్ అనే 19 ఏళ్ల యువకుడికి భయంకరమైన బైక్ యాక్సిడెంట్ అయింది. తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో డాక్టర్లు పల్స్ చెక్ చేసి కొంత సమయం తర్వాత ఒకటే మాట చెప్పారు, ఇతను చనిపోయాడు అని. కుటుంబం అంతా కన్నీళ్లు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. శవపేటుకుని సమాధిలో దింపారు, మట్టి కప్పేశారు. ఇప్పుడు ఏంజెలో భూమి లోపల గాఢ అంధకారంలో శ్వాస కూడా వినిపించని నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నాడు. కానీ అతని అదృష్టం ఒక అనుమానం రూపంలో వచ్చింది. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్కి డౌట్ వచ్చింది, ఇతను నిజంగా చనిపోయాడా లేక డబ్బు కోసం నాటకం ఆడుతున్నాడా అని. వెంటనే సమాధి తవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత శవపేటకు తెరిచారు. ఒక్క క్షణం ఎవరూ ఊపిరి పీల్చుకోలేదు. తర్వాత అందరూ షాక్ అయ్యారు. అతని గుండె ఇంకా కొట్టుకుంటుంది, శరీరం ఇంకా వేడిగా ఉంది. నిజానికి తలకు తగిలిన గాయం వల్ల అతను డీప్ కోమాలోకి వెళ్ళాడు. ఆ స్థితిలో శ్వాస చాలా తక్కువగా అవసరం ఉంటుంది, అందుకే బ్రతికే ఉన్నాడు. డాక్టర్లు అతన్ని చనిపోయాడని ప్రకటించారు. ఇన్సూరెన్స్ వాళ్ళు అతన్ని మళ్ళీ బ్రతికించారు. ఒక పొరపాటు ప్రాణం తీసే స్థితికి తీసుకెళ్ళింది, ఒక అనుమానం ప్రాణం పోసింది. ఆ తర్వాత అతను 89 ఏళ్ల వరకు బ్రతికాడు. విచిత్రం కదా.